హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఫ్రెండ్ అనేది చికెన్ కర్రీ తెచ్చింది విత్ బిర్యానీ రైస్ అనేది. అది వాళ్ళ హాస్టల్లో వేసినండ. ఇది టిఫిన్ తీసుకెళ్ళలేదు, కానీ బిర్యానీ రైస్ విత్ చికెన్ మామూలుగా లేదు, మస్తు ఉంది. అసలు అలా కలుపుకొని తింటుంటే బా ఏం టేస్ట్ అనిపించింది. అలా ఆ ముక్క అన్నది మంచిగా ఉడికింది, మంచిగా పీస్ ఉంది. అలా తింటుంటే ఇక లొట్టలు వచ్చినాయి, లొట్టలు వేసుకొని తిన్నా నేను. వాళ్ళ హాస్టల్లో రెగ్యులర్ చేయరన్న, ఏదో కొన్ని స్పెసిఫిక్ డేస్ ఉంటాయండి, స్పెసిఫిక్ డేస్లోనే చేస్తాను. అలా నేను తెచ్చింది, నేను తిన్నాము. అప్పుడు నేను మా ఫ్రెండ్ ఇంకో అతను తిన్నాము. కానీ బిర్యానీ విత్ చికెన్ రైస్ మామూలుగా ఉండదు, మనం ఇంట్లో చేసుకున్నప్పుడు కూడా మస్తు ఉంటుంది. అలా తింటూనే ఉన్నాం. మా ఫ్రెండ్ ఏమో వేరే కర్రీ తెచ్చిండు, ఆ కర్రీ కూడా వేసుకున్నాము. నేను అసలు టిఫిన్ తెచ్చుకోలేదు అసలు యాక్చువల్లీ, అదే టిఫిన్ తెచ్చుకోలేదు. ఇక ఈమె బిర్యానీ రైస్ తెచ్చింది కాబట్టి ఇక స్టార్ట్ చేసినాం. ఫస్ట్ సర్లే ఏముందని కొంచెం వేసుకుందాం అనుకున్నాం, కానీ తర్వాత టేస్ట్ అనేది మామూలుగా లేదు, చింపేశారు. అసలు తింటుంటే మస్తు ఉంది. మీలో కూడా చాలామంది హాస్టల్స్లో ఉంటారు, ఎవరన్నా రెగ్యులర్గా ఎప్పుడన్నా టిఫిన్ తెచ్చుకోకపోతే వాళ్ళొకసారి టేస్ట్ చూపించండి, వాళ్ళు కూడా మస్తు తింటారు. ఎందుకంటే ఆ చికెన్ అనేది ఎప్పుడు పెట్టారంట, అది స్పెసిఫిక్ డేస్లో పెడతారు కాబట్టి ఆ టైంలో వాళ్ళు కరెక్ట్గా చేస్తారు అనుకుంటున్నాను. ఇంకోటి ఇది ఏంది, బిర్యానీ కూడా చేస్తారు, కాకపోతే బిర్యానీ అనేది ఏం చేస్తారు వీళ్ళు, ఇన్స్టెంట్ బిర్యానీ చేస్తారు చాలా వరకు అయితే. లేదంటే కొంతమంది మంచి బిర్యానీ చేస్తారు, ఎట్లా మంచిగా వండి ఇన్స్టెంట్ కాకుండా ముక్కలన్నీ కలిపి దాని ద్వారా చేస్తారు. కానీ ఆ రైసు, ఈ బిర్యానీ రైస్ కొంచెం వెరైటీగా ఉంది, కొంచెం వేరే లెక్క ఉంది బిర్యానీ రైస్. మన ఇంట్లో వేసుకుని ఏం చేస్తారు, ఎట్లా అంటే కొంచెం వైట్గా ఉంటుంది కదా, ఈ బిర్యానీ కొంచెం వేరే కలర్లో అంటే ఎల్లో కలర్ లెక్క ఉంది. అయినా కూడా ఇది కూడా సేమ్ బిర్యానీ, కానీ బాగుంది ఇది మాత్రం. ఏవో మొత్తం మసాలాలు వేసిన బిర్యానీలో కూడా మసాలా, కొత్తిమీర, బిర్యానీలో ఇక ఏమేమి మసాలా వేస్తారు అన్నీ వేసేసారు. కానీ తింటుంటే ర్యాంప్ అంతే, అసలు తింటుంటే అబ్బా రొట్టెలు వేసుకొని తింటారు. మీరు కూడా చూడొచ్చు, ఒకవేళ వీడియో చూసిన తర్వాత మీరు కూడా తింటున్నారేమో అని, లేదంటే తింటూ కూడా చూడొచ్చు, లేదంటే మీరు వీడియో చూసిన తర్వాత తింటారేమో చికెన్ కూడా అనేది. అంటే అంత బాగుంది, నేను టేస్ట్ చేసినప్పుడు అయితే అంత బాగుంది. మీరు టేస్ట్ చేసినప్పుడు మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి, తెలుసుకుందాం నేను కూడా. మా వీడియోస్ అనేవి ఇట్లా నేను చేస్తూనే ఉంటాను, రోజు వీడియోస్ అనేది మీరు సపోర్ట్ చేయండి. రోజు అనేది క్రేజీగా ఏం చేశాను, ఈరోజు ఏం చేశాను, అలాగే నెక్స్ట్ ఏం చేస్తాను అంత క్రేజీగా మీరు చెక్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆ వీడియోస్ అనేది మీకు వెంటనే అప్డేట్ వచ్చేసి నేను పెట్టిన తర్వాత అట్లా నా వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇది నా లైఫ్లో ఏం జరుగుతుందనేది నేను వ్లాగ్స్ చేస్తున్నాను. ఈరోజు జరిగింది, ఈరోజు చికెన్ రైస్ విత్ బిర్యానీ, చికెన్ కర్రీ విత్ బిర్యానీ. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి, నేను కూడా కామెంట్స్ అనేది చెక్ చేసి మీకు రిప్లై నేను ట్రై చేస్తాను. ఓకే, బాయ్ గాయ్స్.